హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 24/12/2021 శుక్రవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాము. ఈరోజు సెన్సెక్స్ వచ్చి 190 పాయింట్లు 190.97 పాయింట్లు మైనస్. అది ఎందుకు జరిగింది ఏంటిదో చూద్దాం. యుఎస్ మార్కెట్లు ఈరోజు హాలిడే ఉంది. ఇవాళ నైటు క్రిస్మస్ కోసము ఈరోజు మార్కెట్ అమెరికాలో లేదు. అందుకోసం ఎఫ్ఐఐలు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదని అర్థం. ఈరోజు తర్వాత 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది. నిన్న గురువారము వీక్లీ క్లోజింగ్ కాబట్టి పెరగటం జరిగింది. ఈరోజు మళ్ళీ వీక్లీ ఓపెన్, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఓపెన్. ఈరోజు ఇయర్ ఎండ్ ఉంది అమెరికాలో, క్యాలెండర్ ఇయర్. మ్యూచువల్ ఫండ్స్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎసెట్స్ చూయించుకోవడం, ఎన్ఏవీలు పెరిగినవి చూయించుకోవడం కోసం ఈ వారం అంతా ఏమి ఉండదు. జనరల్గా డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఇయర్ ఎండింగ్ ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి, తర్వాత ఈవెంట్స్ ఏమి ఉండవు. అంటే బోర్డు మీటింగ్లు కానీ రిజల్ట్స్ కానీ అటువంటి ఏమీ ఈవెంట్స్ ఉండవు. కాబట్టి డిసెంబర్ మంత్ మొత్తం కూడా సైడ్ వేస్లోనే ఉంటుంది. ఒకరోజు పెరగటం, ఒకరోజు తగ్గటం, ఒకరోజు మళ్ళీ న్యూట్రల్గా ఉండటం, ఇది జనరల్గా. అయితే ఈరోజు గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. మరలా మధ్యాహ్నం తర్వాత కొంచెం రికవరీ అయింది 1:15కి, మరలా 2:50కి పడటం మొదలుపెట్టింది. సెన్సెక్స్ వచ్చి 8 కంపెనీలు ప్లస్లో, 22 కంపెనీలు మైనస్లోకి వెళ్ళటం జరిగింది సెన్సెక్స్ 30లో. తర్వాత నిఫ్టీ వచ్చి -68.85 పాయింట్లు, 17,003.75లో క్లోజ్ అవటం జరిగింది. నిఫ్టీ వచ్చి +11, 50 కంపెనీల్లో ఏదైతే 50 ఉన్నాయో 11 + 39 మైనస్లో ఉండటం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -334.10, 34,857.05లో క్లోజ్ అవటం జరిగింది. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే 12 ఉన్నాయో 12 మైనస్లోకే వెళ్ళిపోవటం జరిగింది, అంటే మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి F&Oలో 46,78,331.37 కోట్లు. జనరల్గా ఎప్పుడైతే నిన్న హైయెస్ట్ జరిగింది టర్నోవర్, 1,40,00,00,000 కోట్ల టర్నోవర్. ఈరోజు వచ్చి వీక్లీ ఓపెనింగ్ కాబట్టి 46,78,331.37. మళ్ళీ ఈక్విటీలో అంటే క్యాష్ మార్కెట్లో 43,193.97 కోట్లు టర్నోవర్ జరిగింది. 47 లక్షల అంటే టోటల్గా. ఎన్ఎస్సిలో మళ్ళీ బిఎస్సిది కొంచెం జరుగుతుంది, ఒక 1%, 1.5% ఎక్స్ట్రా. 47,21,525.34 లక్షల కోట్లు ఈరోజు ఎన్ఎస్సి ఈక్విటీలో F&Oలో టర్నోవర్ జరిగింది. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి హెచ్సిఎల్ టెక్, తర్వాత టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఈ 5 కంపెనీలు ఈరోజు టాప్ గెయినర్స్లో నిలవటం జరిగింది. ఈరోజు ఇక న్యూస్లోకి వస్తే మనము న్యూస్ ఏంటిదో చూద్దాం. అజంతా ఫార్మా బైబ్యాక్ చేస్తుంది. డిసెంబర్ 28వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. బైబ్యాక్ గురించి ఏ రేటుకి ఎంత అనౌన్స్ చేస్తుంది ఏంటిది అనేది ఆ రోజు తెలుస్తుంది. మరలా బైబ్యాక్ అన్న తర్వాత మళ్ళీ 1.5-2 months టైం పడుతుంది షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకోవడానికి. అప్పుడు మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇవాళ పెరిగింది. మరలా 28వ తారీఖు తర్వాత పడుతుంది. మరలా 2 నెలలు, 15 రోజుల తర్వాత మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. తర్వాత సూర్య రోషిని ఒక కంపెనీ ఉంది, అది ఆర్డర్స్ రావడం జరిగింది. సూర్య రోషిని మనం ట్యూబ్ లైట్లు, బల్బులు మనం ఇండ్లలో వాడుతుంటాం. అది 124.35 కోట్లకి. అదేంటిదంటే సప్లై ఆఫ్ API 13 LPE కోటెడ్ పైప్స్ ఫర్ LPG పైప్ లైన్ ప్రాజెక్ట్ కోసం దానికి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ISGEC హెవీ ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి ఉంది, అది సబ్సిడరీ సరస్వతి షుగర్ మిల్స్. ఆ కంపెనీ కమర్షియల్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 100 కిలోలీటర్స్ పర్ డే ఇథనాల్ ప్రాజెక్టు, అంటే ఇథనాల్ ప్లాంట్ ఉంది దానికి. వాళ్ళ ISGEC హెవీ ఇంజనీరింగ్ సబ్సిడరీ సరస్వతి షుగర్ మిల్స్ ఇథనాల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 100 కిలోలీటర్స్ పర్ డే. యమునా నగర్ హర్యానాలో ఉంది ఆ ప్లాంట్ వాళ్ళది. తర్వాత ఎవరిది? సరస్వతి షుగర్ మిల్స్ వాళ్ళది. అది ఎవరిది? ISGEC
హెవీ ఇంజనీరింగ్ సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్కి వచ్చి ఆ సబ్సిడరీ ఏదైతే ఉందో ఆదాని ఎంటర్ప్రైజెస్ సబ్సిడరీ అది ప్రొవైడ్ ఏం చేస్తుందంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కనెక్టివిటీ సర్వీసెస్ కోసం అది సబ్సిడరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆదాని ఎంటర్ప్రైజెస్ సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఎంఫసిస్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 51% స్టేకు ఇన్ మరాడ్ ఏ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ అనమాట. అంటే ఎంఫసిస్ ఏదైతే ఒక కంపెనీని ఎక్వైర్ చేసిందో అది MRALD అనే కంపెనీని, అది ఎక్కడిది, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కంపెనీ, అక్కడ రిజిస్టర్ అయినటువంటిది. ఆ కంపెనీని 51% స్టేక్ తీసుకోవడం జరిగింది ఎంఫసిస్. తర్వాత కజారియా టైల్స్ ఉంది, అది కజారియా టైల్స్, కజారియా సెరామిక్స్, మనం ఇళ్లలో వాడుకునేటటువంటి ఏవైతే కజారియా టైల్స్ సెరామిక్స్ ఉందో ఆ రెండు విలీనం అవుతున్నాయి, ఎమాల్గమేషన్ అవుతున్నాయి. తర్వాత టేగా అని ఒక కంపెనీ ఉంది, అది 175 కోట్లతోటి ప్లాంట్ చిలీలో ఒకటి సెట్టింగ్ ప్లాంట్ ఒకటి చేస్తుంది. తర్వాత ఆల్కార్గో లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, అది డీమెర్జ్ అవుతుంది. ఏంటిది, కంటైనర్స్ ఫ్రైట్, ఆల్కార్గో లాజిస్టిక్స్ ఉందన్నమాట, అంటే కంటైనర్స్, అది డీమెర్జ్ అవుతుంది దాంట్లోంచి, ఏది ఫ్రైట్ స్టేషన్ వరకు డీమెర్జర్ అవుతుంది. తర్వాత హెచ్ఎల్ టెక్ ఒకటి ఉంది, అది హెచ్ఎల్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ, అది ఆ ప్రమోటర్స్ 45 లక్షల షేర్లని బ్లాక్ డీల్లో వీళ్ళు కొనటం జరిగింది. హెచ్ఎల్ టెక్ ప్రమోటర్సే హెచ్ఎల్ టెక్ కంపెనీలో హెచ్ఎల్ టెక్ షేర్లని బ్లాక్ డీల్ ద్వారా కొనటం జరిగింది. ఇది హెచ్ఎల్ టెక్ గుడ్ న్యూస్. తర్వాత లూపిన్కి USFDA రావటం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. అదేంటిది అంటే అజిల్ సార్టాన్ మెడోక్సిమిల్ ట్యాబ్లెట్స్, ఆ లూపిన్ యొక్క ట్యాబ్లెట్లు, అది ఆ ట్యాబ్లెట్కి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలో అమ్ముకోవడానికి పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం అంటే 2021 ఉందో, ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్ అనమాట, రికార్డ్ అనమాట, షేర్ మార్కెట్ చరిత్రలో IPO కలెక్షన్, ఇది ఇష్యూలు కానీ IPO అమౌంట్ కలెక్షన్ కానీ హయ్యెస్ట్ అనమాట. ఎంత అంటే 131,000 కోట్ల రూపాయలని IPO మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఏంటిది, అంతమంది జనరల్ పబ్లిక్, అంటే న్యూ డీమ్యాట్ అకౌంట్లు, న్యూ ఏవైతే కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ఎంటర్ అయినరో IPOకి మామూలుగా రెస్పాన్స్ లేదు. ఇది హయ్యెస్ట్ అనమాట, రికార్డు 131,000 కోట్లని మొబిలైజ్ చేయడం జరిగింది. ఏది, IPO ఫండ్ రేజింగ్, ఏది ఆల్ ఓవర్ ఇండియాలో రికార్డు హై అనమాట, ఇప్పటి వరకు లేనటువంటిది ఈ సంవత్సరం జరిగింది. తర్వాత IMFA ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రో ఎలైస్ లిమిటెడ్ ఒకటి ఉంది, అది 181 కోట్లు డెట్ ఉంటే అప్పు తీర్చేసింది. అంటే ప్రీపెయిడ్ అనమాట, అంటే టైం మెచ్యూర్ కాకుండా కూడా మనం హౌసింగ్ లోన్ ఏదన్నా తీసుకొని మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ముందుగానే పే చేస్తాం, అంటే అప్పు తీర్చుకుందామని. అలానే ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రో ఎలాస్ లిమిటెడ్ ఏదైతే ఉందో అప్పుని ముందుగా తీర్చేసింది, ప్రీపెయిడ్ 181 కోట్లు. తర్వాత బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఒకటి ఉంది, అది న్యూ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది, బజాజ్ సర్సో ఆమ్లా ఆయిల్, బజాజ్ సర్సో ఆమ్లా ఆయిల్ని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్కా ల్యాబ్ స్ప్లిట్ చేస్తుంది, జనవరి 11వ తారీఖు రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత సెంచురీ ప్లైబోర్డ్స్ ఉంది, మనము ఇండ్లలో వాడుకునేటటువంటి ప్లైబోర్డు, సెంచురీ ప్లైబోర్డు, అది లార్జెస్ట్ వుడ్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏపీలో పెడుతుంది, ఆంధ్రప్రదేశ్లో. అంటే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ యూనిట్. అది ఏం చేస్తుంది, MDF లామినేట్స్, ప్లైవుడ్ అండ్ పర్టికులర్ పార్టీషన్ బోర్డ్స్ అనమాట, విత్ 1,500 కోట్లతోటి ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెంచురీ ప్లై రాబోయే రోజులు ఏమవుతుంది, 1,500 కోట్లని ఇన్వెస్ట్ చేసి లార్జెస్ట్ వుడ్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని చేస్తుంది. తర్వాత ఏషియన్ గ్రానైట్ అని ఒక కంపెనీ ఉంది టైల్స్ది, అది వరల్డ్లో లార్జెస్ట్ టైల్ షోరూమ్ని గుజరాత్లో ఓపెన్ చేస్తుంది. ఏషియన్ గ్రానైట్తో లార్జెస్ట్, అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ టైల్ షోరూమ్ని ఓపెన్ చేస్తుంది గుజరాత్లో. అది ఎంత షోరూమ్ అంటే 1.5 lakh square feet అనమాట, టైల్స్ అన్ని స్టోరేజ్ తోటి అది ఓపెన్ చేస్తుంది. ఇది దీనికి గుడ్ న్యూస్. తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఎడిషనల్ 30,000 మెట్రిక్ టన్నులు కోపోల్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంది. ఆ ప్లాంట్లో రామా స్టీల్ ట్యూబ్స్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. అంటే ఇది ఎడిషనల్గా 30,000 మెట్రిక్ టన్స్ని అది ప్రొడక్షన్ పెంచుకుంటుంది రామా స్టీల్. ఇవి ఈరోజుకి న్యూస్. అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరలా
వచ్చే వారం మాత్రం మామూలుగానే ఉంటుంది మార్కెటు. జనవరి నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ ఏవైతే థర్డ్ క్వార్టర్ ఉందో చాలా చాలా బాగా కట్టినాయి కంపెనీలు. జనవరిలో మామూలుగా బౌన్స్ బ్యాక్ ఉండదు మార్కెటు. మరలా యుఎస్ మార్కెట్లు ఓపెన్ అయితే యుఎస్ వాళ్ళు ఇన్వెస్టర్స్ మళ్ళీ ఎంటర్ అవుతారు. ఏవైతే అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టిన కంపెనీలు ఉన్నాయో అవి రిజల్ట్స్ థర్డ్ క్వార్టర్ ఎక్సలెంట్గా అనౌన్స్ చేస్తాయి. అవి మనం గమనించి అవి కనుక మీరు నెక్స్ట్ వీక్ కొనుక్కోగలిస్తే మంచిది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.